ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సారథ్యంలో ఆయన తనయుడు జనసేన యువ నాయకుడు పంతం సందీప్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ సారథ్యంలో ఆయన తనయుడు జనసేన యువ నాయకుడు పంతం సందీప్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానుల సమక్షంలో కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన యువ నాయకుడు పంతం సందీప్ మాట్లాడుతూ సర్పవరం జంక్షన్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాదయాత్రగా బయలుదేరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో నియోజకవర్గమైన పిఠాపురంలోనే పాదగయ క్షేత్రం వద్ద వరకు వెళ్లడం జరుగుతుందని, పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, ఈ 2 సంవత్సరాలు అభివృద్ధిని కొనసాగిస్తూ ముందుకు వెళ్లాలని ఈ రోజు పాదయాత్ర నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మనం కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ లో మొత్తం కాకినాడ రూరల్ జన సైనికులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, 3 రోజుల క్రితం మన ప్రీతమ నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరగడం జరిగింది. ఆయన కుడి భుజానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బాంబే వెళ్లి పలకరించడం జరిగింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు త్వరిగా ఆరోగ్యం పూర్తి స్థాయిలో కోలుకుని ఎలా అయితే గత 2 సంవత్సరాలుగా ప్రతి పల్లెలోని అభివృద్ధిని పరిగెట్టించారో అదే విధంగా ఇక ముందు కూడా తీసుకెళ్లాలని, ఆయన ఆరోగ్యానికి ఇకపై కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదని కాకినాడ రూరల్ జన సైనికులందరూ కరప మండలం అయితేనే, కాకినాడ రూరల్ మండలం జన సైనికులు అయితేనే, డివిజన్ లో ఉన్న జన సైనికులు అయితేనే, వివిధ స్థాయి నాయకులు, రాష్ట్ర నాయకులు అయితేనే అందరూ కూడా ఎమ్మెల్యే పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో ఇవాళ కాకినాడ సర్పవరం జంక్షన్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దండం పెట్టుకుని ఇక్కడ మొదలై పాదయాత్రగా మన పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ అయినటువంటి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వద్ద వరకు కూడా పాదయాత్ర చేసుకుంటూ వెళ్లి స్వామివారికి ఆశీర్వచనాలకై నడుచుకుంటా వెళ్ళి కోరబోతా ఉన్నాం. ఎందుచేతంటే మొన్న మనం కాకినాడలో కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు, ఒక జెన్సీ మీటింగ్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనం చూసే ఉన్నాం వీడియోలు. ఒక అమ్మాయి అడుగుతుంది, అన్న ఎలా ఉన్నారన్నా, మీరు బాగున్నారా అని. బాగున్నానమ్మా, ఏం అలా అడిగామని అడిగారు పవన్ కళ్యాణ్ గారు. ఏం లేదన్నా, మీరు బాగుంటే మేము అందరం బాగుంటామన్నా 10 కాలాల పాటు అన్నారు ఆయన, అన్నది ఆ అమ్మాయి. ఇదే మూలంగా ఆయన బాగుంటే రాష్ట్రం ఎప్పటికీ బాగుంటది. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకుని పూర్తిగా ప్రజాసేవలో మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో కొనసాగాలని, దానికి స్ఫూర్తిగానే మేము అందరం కూడా ఇవాళ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర ఇక్కడ మొదలుపెట్టి పిఠాపురం వరకు వెళ్ళబోతా ఉన్నాం. దీనికి ఆ భగవంతుని ఆశీస్సులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ ఆశీస్సులు కూడా అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి. కాకినాడ రూరల్లో ఎమ్మెల్యే పంతం నానాజీ సారథ్యంలో తనయుడు జనసేన యువకుడు పంతం సందీప్ ప్రత్యేక పూజలు. కాకినాడ జిల్లాలో ఖరీఫ్ సాగుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు. జూలై 19 నుంచి ఏలేరు రిజర్వాయర్ ద్వారా 53,000 ఎకరాలకు సాగునీరు విడుదల చేయనున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. బుడగ జంగాలు అనే పదంతో బీసీ వర్గాలను అవమానించిన జగ్గిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.